కేసీఆర్ ఎవరికి జాతిపిత? మరి ఈ పెద్ద మనిషి ఎక్కడ అన్నాడు? ఏంది ఏం కథ? దోచుకున్నోళ్ళు అవుతారా, త్యాగం చేసేవాళ్ళు అవుతారా జాతిపిత? అధికారిక కార్యక్రమాల్లో తిడతాడని హరీష్ రావు అంటున్నాడు. ఇలా మాట్లాడితే తిట్టకుండా ఏం చెయ్యాలి? తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్. పిల్ల కాకులతో ఎందుకు, అసలైన వాళ్ళని రమ్మానండి. ఏ ప్రాజెక్టు గురించి అయినా చర్చకు రెడీ. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఓహో, ఇంకా ముసుళ్ళ పండుగ ముందరనే ఉంది అడగడంలో. అసలైన సినిమా ముందుంది. స్టేషన్ కన్పూర్ సభలో కేసీఆర్. స్టేషన్ కన్పూర్ సభలో కేసీఆర్ హరీష్పై రేవంత్ రెడ్డి నిప్పులు. స్టేషన్ కన్పూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అయితే కేసీఆర్ ఎవరికి జాతిపిత? కేసీఆర్ ఎవరికి జాతిపిత అనేది ఇప్పుడు ప్రశ్న ఇక తొలుస్తూ ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని మాజీ మంత్రి హరీష్ రావు అనడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. జాతిపితకు కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా హరీష్ రావు అంటూ చురకలు అంటించారు. నిజమైన జాతిపిత దళితవాడల్లో జీవితం గడిపారని మన హరీష్ రావు చెప్పే జాతిపిత ఫామ్ హౌస్లో పడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పుకొచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శివునిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేసిండు. మొత్తానికి ఇక ఇప్పుడు ఈ ప్రశ్న యావత్ తెలంగాణ జనాలలో వాళ్ళ గుండెలలో మెదులుతున్న ప్రశ్న. ఎవరు? కేసీఆర్ ఎవరికి జాతిపిత? ఇక ఇప్పుడు వీళ్ళు ఏమంటారు?